శ్రీ గురుభ్యో నమ. శ్రీ రంగన్నబాబు గారి చరిత్ర రెండవ భాగం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతప్రసాదం అడుగుట. 1946 సంవత్సరంలో మేము మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. ఆ సమయంలో శ్రీ బాబుగారికి అనారోగ్యంగా ఉండి మందిరానికి రావడం లేదు. మేము సత్యనారాయణ వ్రతం చేశామని వారికి తెలిసే ఆస్కారమే లేదు. మీ ఇంటిలో కాపురం ఉన్న పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారట. వారిని కొంచెం ప్రసాదం అడిగి పంపించమని శ్రీ బాబుగారు తన కుమారుణ్ణి మహాలక్ష్మమ్మ గారింటికి పంపారు. మాకు శ్రీ బాబుగారితో ఎక్కువ పరిచయం లేనందునను వారెంతటి గొప్పవారో తెలియనందున మేము మా ఇంట్లో జరుపుకున్న వ్రతం గురించి వారికి చెప్పనే లేదు. మహాలక్ష్మమ్మ గారు చెప్పారు కనుక శ్రీ బాబుగారి కుమారుని ద్వారా కొంచెం ప్రసాదం పంపాము. 15 రోజులకు శ్రీ బాబుగారు తిరిగి మందిరానికి వచ్చారు. అప్పుడు నా భార్యతో, అమ్మగారు, శ్రీ స్వామివారు మీ ఇంటిలోని సత్యనారాయణ వ్రత నివేదనను ఆరగించినారట. నన్ను కూడా తెప్పించుకొని తినమని నాకు చెప్పారు. అందువలన నా కుమారుణ్ణి తెమ్మని పంపాను. శ్రీ స్వామివారు ఆరగించినట్లు మనకు తెలియదు. ఎంతో సుకృతం ఉంటే కానీ తెలుసుకోలేము. మీ నివేదన శ్రీ స్వామివారు ఆరగించారట. మీ జన్మ ధన్యమైంది అని చెప్పారు. ఆ మాట విని మేము వర్ణించలేని ఆనందం పొందాము. శ్రీ బాబుగారికి అనుక్షణము ఎక్కడేమి జరిగేది తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ విషయం మనకు తెలియకుండా మధ్యలో శ్రీరామచంద్ర ప్రభువును పెట్టుకొని వారు నాకు చెప్పారు అని చెబుతుంటారు. ఈ గ్రంథారంభంలో వ్రాసినట్లు ఎక్కడో ఇండ్లు తగలబడుతుంటే దాహం దాహం అని అరుస్తూ శ్రీ బాబుగారు పరుగెత్తారు. వారలా ఎందుకు అరుస్తున్నారో తర్వాత తెలిసింది. వారు దాహం దాహం అని అరిచిన క్షణంలో ఒక పూరింటి చుట్టూ ఉన్న ఇండ్లన్నీ అగ్నిపాలైనా శ్రీ బాబుగారు స్నానం చేసి ఆరవేసిన కౌపీనం గల ఇల్లు మాత్రం అగ్ని ప్రమాదానికి గురి కాలేదు. ఈ మహనీయుడు సర్వవ్యాపకుడు, సర్వజ్ఞులు, సర్వసమర్థులు కానిదే ఈ లీల చేయలేరు. ఈ 3 గుణాలు శాస్త్రాలలో భగవంతునికి చెప్పబడ్డాయి కనుక శ్రీ బాబుగారు ఎంతటి గొప్ప దైవమో తెలుస్తుంది. 1947 సంవత్సరంలో నేను నా భార్య మందిరంలో శ్రీ బాబుగారి సమక్షంలో ఉన్నాము. అయ్యగారు, మీరు ధనికులు పేదవారు అనే భేదం లేకుండా అందరికీ కష్టపడి చదువు చెబుతారని శ్రీ స్వామి నాతో చెబుతుంటాడు అని అన్నారు. అందుకు నేను, బాబుగారు, అంత శక్తి నాకెక్కడిది? అంతా ఆ భగవంతుని దయ, ఈశ్వర కృప వల్ల బిడ్డలకు బాగా చదువు వస్తుంది. అంతమందితో పొద్దస్తమానము వాగినా గాని అలుపు అలసట లేదంటే అదంతా శ్రీరామచంద్ర ప్రభు దయగాక మరేమిటి? నన్ను పిల్లలను కాపాడేవాడు సర్వరక్షకుడైన భగవంతుడే. నాదేమీ లేదు బాబుగారు అని అన్నాను. అయ్యగారు, సత్యవతమ్మ గారు ఎప్పుడైనా ఎవరింటికైనా భోజనాలకు వెళ్ళారా? ఒకప్పుడు ఈమె ఏదో శుభకార్యంలో ఒకరింటికి భోజనానికి వారు పిలిస్తే వెళ్ళిందట. ఆ ఇంటి యజమానురాలు వచ్చిన ఆడవారినందరినీ మీ పిల్లలను తీసుకురాలేదేమీ అని అడుగుతున్నారట. కొందరు మాకు పిల్లలు లేరని చెబుతున్నారట. సత్యవతమ్మ గారు కూడా మాకు పిల్లలు లేరని చెప్పారట. కానీ ఆ యజమానురాలు అటు తర్వాత కూడా 2 మార్లు అదే ప్రశ్న అడిగి, ఓహో, నీవు పిల్లలు లేరని చెప్పావుగా, మర్చిపోయి అడిగాను, ఏమీ అనుకోవద్దని చెప్పిందట. కానీ అంతమందిలో తననొక్కదాన్నే అలా 3 మార్లు అడగడంతో సత్యవతమ్మ గారు సిగ్గుపడి మనసు నొచ్చుకున్నదట. ఈ విషయం నీకు తెలుసా అని అడిగారు. ఈ విషయం యథార్థంగా 1943 సంవత్సరంలో సత్యవతమ్మ గారు నందిరాజు చలపతిరావు గారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు జరిగినదనియు, ఆమె ఆ విషయం తన భర్తకు చెప్పలేదని శ్రీ బాబుగారి సమక్షంలో అంగీకరించింది. 1943 సంవత్సరంలో జరిగిన విషయాన్ని 1947 సంవత్సరంలో, అంటే 4 సంవత్సరాల తర్వాత బాబుగారు శ్రీరామచంద్ర ప్రభువు చెప్పినట్లు చెప్తున్నారు. అక్కడ జరిగిన సంభాషణ అంతా యథాతథంగా చెప్తున్నారు. సర్వజ్ఞులంటే ఎలా ఉంటారో ఆ సర్వజ్ఞత్వాన్ని గోప్యంగా ఉంచేందుకు శ్రీరామచంద్ర ప్రభువుల వారిని అడ్డం పెట్టుకునేవారు. మహనీయులందరూ ఏదో విధంగా తమ గొప్పతనాన్ని గోప్యంగా ఉంచేవారు. శ్రీ సాయినాథుడు నేను అల్లాకు బానిసనంటే, శ్రీ వెంకయ్య స్వామి వారు పైవాళ్లు ఒప్పుకోరంటే, శ్రీ భరద్వాజ గారు అంతా చేసేది సాయినాథుడే, నేను మిఠాయి కట్టిన కాగితం లాంటి వాడను, మిఠాయి లేకుంటే కాగితానికి విలువేముంది అనేవారు. షిరిడీ సాయి పటం ప్రసాదించుట. శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు ఒక పటం ప్రసాదిస్తారట, దానిని మీరు మీ పూజలో ఉంచి పూజించుకోండి అని శ్రీ బాబుగారు చెప్పారు. అయ్యగారు, రండి, శ్రీ స్వామివారు పటం ప్రసాదిస్తున్నారు రండి అంటూ మందిరంలోని శ్రీ కోదండరామస్వామి వారి పటం దగ్గరకు వెళ్ళి 2 చేతులు పైకెత్తుడు చూస్తున్నాం. అంతలో దేదీప్యమానమైన వెలుగు ప్రసరిస్తుంది. మిరుమిట్లు గొలుపు ఆ వెలుగు చూడలేకున్నాను. శ్రీ రంగన్నబాబు గారు ఎచ్చటున్నారో కూడా కనిపించలేదు. ఒక్క క్షణంలో వారు గగనం నుండి గాలిలో దిగి వస్తున్న దృశ్యం గోచరిస్తుంది. అయ్యగారు, ఇదిగో శ్రీ స్వామివారిచ్చిన ఫోటో అంటూ నా చేతిలో ఒక పటం పెట్టారు. అది షిరిడీ సాయి ఫోటో. బాబా పైన కుడివైపు శ్రీరామచంద్రుల వారు, మధ్యలో దత్తాత్రేయుల వారు, ఎడంవైపు శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ ఫోటో అద్దం ఫ్రేమ్తో కట్టి ఉంది. పటిక బెల్లం ప్రసాదమిచ్చారు.
నిత్యం పూజ చేసుకుని పటికి బెల్లం కానీ నివేదించమన్నారు. ఈనాటి వరకు ఆ పటము మా పూజాగృహమందున్నది. ఈ విధంగా పటం ప్రసాదించడం చాలా అరుదు. ప్రసాదాలు మాత్రం విరివిగా ఇచ్చేవారు. అదంతా రామచంద్ర ప్రభువుల దయ. నాదేమీ లేదు, వారు ఎవరికివ్వమంటే వారికే ఇస్తాను అని చెప్పేవారు. మాకందరికీ అరటిపండ్లు ప్రసాదం ఇవ్వటం. ఒక్కొక్కసారి ఎందరు భక్తులు తన దగ్గరుంటే వాళ్ళందరికీ అరటిపండ్లు, చీనీ పండ్లు, సపోటాల్లాంటి రకరకాల పండ్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం అందరికీ ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు ఫలానా వాళ్ళకే ఇమ్మన్నారు అని వారికే ఇచ్చేవారు. చేతులు గాలిలో చాచి అడుగుతారు. రెప్పపాటులో వారి చేతిలోకి ప్రసాదాలు వస్తే శ్రీరామచంద్ర ప్రభువు చెప్పిన వారికి ఇచ్చేవారు. కొందరు ప్రసాదం అడిగినప్పుడు నాదేముంది, శ్రీరామచంద్ర ప్రభువు ఇస్తే ఇస్తాను అంటారు. మీరు అడగండి ఇస్తారు అంటే మన ముందే గాలిలోకి చేతులు జాపి అడుగుతారు. ఇవ్వలేదు నేనేం చేసేది అంటారు. తేళ్ల రూపంలో దర్శనం. భగవంతుని అనంతనామాలలో విచిత్రవేషాయ నమః అనేది ఒకటి. ప్రహ్లాద కుమారుడు చెప్పినట్లు అందుగలడిందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు అని. అతడంతటా ఉన్నాడు, అన్ని రూపాలు వారివే. ఎప్పుడు ఏ రూపంలో మనకు కనిపించాలనుకుంటే ఆ రూపాలలో కూడా కనిపిస్తారు. ఈ జగత్తంతా ఆ పరమాత్మ యొక్క లీలారూపమే గదా. రాగద్వేషాలు మాని ఆశను వదిలి అహంకారము వీడి ఇష్టము అయిష్టము వదిలి ధర్మంగా జీవిస్తూ సద్గురు సేవ చేస్తూ అన్ని రూపాలలో ఆ పరమాత్మే ఉన్నాడనే ఏమరపాటు లేని ఎరుకతో జీవిస్తుండడమే సాధన అంటారు పూజ్యపాదులు శ్రీ మాస్టర్ గారు. అలాంటి జీవనాన్ని ఎన్నో జన్మల నుండి ఆచరించి భగవంతునితో ఐక్యమైన మహనీయుడే శ్రీ రంగన్న బాబు గారు. ఒకరోజు నేను అన్నం తినబోతున్న సమయంలో నాకు 2 గజాల దూరంలో ఒక తేలు పారాడుతుంది. దాన్ని కొట్టి సైడ్ కాలువ గట్టుపై పడేసి అన్నం దగ్గరికి వెళ్తే మరొక తేలు పారాడుతుంది. ఇలా 4 తేళ్లను చంపాను. మూటిని బయట సైడ్ కాలువ గట్టు మీద వేసి 4వ తేలును చంపి బయట పారేసేందుకు పోతున్నాను. శ్రీ రంగన్నబాబు గారు ఎక్కడున్నారో, నేను తేళ్లు చంపేది ఎప్పుడు చూశారో తెలీదు. అయ్యగారు ఏం జరిగింది, ఏమిటిది, ఏంటి తీసుకుపోతున్నారు అని అడిగారు. నేను జరిగిన విషయం చెప్పాను. అప్పుడు శ్రీ బాబుగారు, అయ్యగారు ఎంత పని చేస్తున్నారు, ఎంత పొరపాటు. ఆ తేలు రూపంలో దర్శనమిచ్చింది ఎవరనుకున్నారు? శ్రీ షిరిడీ సాయి. మీ మనసు పరిశోధించుటకు ఆ రూపంలో వచ్చారు. మీరది తెలుసుకోలేక చంపుతున్నారు. అపరాధమని చెంపలేసుకొని నమస్కరించండి, శాంతిస్తారు అని చెప్పారు. వెంటనే నాకు కన్నీళ్ళొచ్చాయి. నా చేతిలోని చెప్పుపై ఉన్న తేలును కింద పెట్టి, స్వామి నేను పరమమూర్ఖుడను, తెలియక చేసిన తప్పు క్షమించు తండ్రి. బ్రహ్మాది దేవతలే నీ మాయను దాటలేనప్పుడు నేనంతటి వాణ్ణి, క్షమించు తండ్రి అని సాష్టాంగ దండం పెట్టి కన్నీరు తుడుచుకొని చంపిన తేలు బయటపడేసేందుకు కింద పెట్టిన చెప్పు మీద చూస్తే తేలు లేదు. బ్రతికిన తేలైతే పోయిందనుకోవచ్చు. బాగా చితకబాదిన తేలు ఎలా పోతుంది? శ్రీ సాయినాథుడే ఈ రూపంలో వచ్చాడనేందుకు ఈ చచ్చిన తేలు అదృశ్యమవడం ఒక నిదర్శనమని తలచాను. వెంటనే సైడు కాలువ గట్టుపై పారవేసిన 3 చచ్చిన తేళ్లు ఉన్నాయో లేదోనని చూశాను. ఏం ఆశ్చర్యం! పగలైతే చచ్చిన తేళ్లను కోళ్లు తిన్నాయనుకోవచ్చు. ఇది రాత్రి 8 గంటల సమయం. కాకులు రావు, కోళ్లు రావు. చచ్చిన తేళ్లు కాలువ గట్టును లేవంటే శ్రీ బాబుగారు చెప్పిన మాట అక్షర సత్యమన్నమాటే. శ్రీ సాయి, శ్రీ బాబుగారు, భగవంతుడు వేరువేరుగా లేరు. ఈ తేళ్ల రూపాలలో వచ్చింది, నన్ను క్షమాపణ చెప్పమన్నది అంతా ఆ పరమాత్మే. ఇట్టి సద్గురువు సన్నిహితుడుగా లభించిన పొందవలసినదంతా పొందలేక పోయాను గదా పరమేశ్వర. నమోన్నమో విచిత్రవేషాయ నమః. ఎక్కడో ఉన్న బాబుగారు కృష్ణమూర్తి తేళ్లు చంపే సమయంలో వారింటికి వచ్చాడంటే అర్థమేంటి? వారు సర్వవ్యాపకులని, సర్వజ్ఞులని తెలుస్తుంది. అంతేకాదు సర్వసమర్థులు. తేలు రూపాలు ధరించగలరు, తేలు రూపాల నుండి అదృశ్యమూ కాగలరు. ఒకే కాలంలో అనేక ఇండ్లలోనున్న మహనీయునికి ఈ లీల ఒక లెక్క. సద్గురుని ఆజ్ఞ ప్రకారం సాధన చెయ్యనిదే, ఇంద్రియ నిగ్రహం సాధించనిదే దేవుడు ఎదురుపడ్డా పగటి వేషగాడివి పో అంటాం గాని దైవంగా గుర్తించలేము. సాధనకు మనల్ని నెట్టేది మన పుణ్యమే. ధర్మాచరణమే పుణ్యమునకు పునాది మరియు చివరి మెట్టు. కుంకుమ ప్రసాదం. ఒక దుర్గాష్టమి నాడు శ్రీ బాబుగారు మాకు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మాకిమ్మని ఇచ్చిన కుంకుమ ప్రసాదించారు. లేత గులాబీ రంగులో ఉంది. ఆ కుంకుమ భరిణను పూజాగృహంలో ఉంచి పూజించి నిత్యము మేమిద్దరము నుదుట ధరించేవారం. చిత్రమేమంటే ఎన్నాళ్ళు వాడిన కుంకుమ భరణిలో కుంకుమ ఎప్పటి వల్లే నిండుగా ఉండేది. అలా నిత్య నూతనంగా కొన్ని సంవత్సరాలు భగవంతుని దివ్యశక్తి చూచే భాగ్యం కలిగింది. ఒకప్పుడు మేము మహాలక్ష్మమ్మ గారి ఇల్లు వదిలి మరొక ఇంట్లో బాడుగకు చేరాం. మా పూజాగృహము, మా తోడుల్లుని ఇల్లు ఒక వెదురు తడిగతో వేరు చేయబడి ఉన్నాయి. పటాలన్నీ గోడకు మేకులు కొట్టి తగిలించాం. ఒక 4 రోజులు మరొక గ్రామం వెళ్ళి వచ్చేసరికి పటాలన్నీ కింద పడి ఉన్నాయి.
కుంకుమ భరిన తడిక క్రింద గల సందు నుండి దొర్లి మా తోడల్లుని పోర్షన్లో పడి ఉంది. ఈ విషయాన్ని శ్రీ బాబుగారికి విన్నవిస్తే, ఆ కుంకుమను కృష్ణానది కాలువలో కలిపేయండి, మీకు మరొక కుంకుమను స్వామివారికి చెప్పి ఇప్పిస్తానన్నారు. ఆ తర్వాత 2 సంవత్సరములకు శ్రీ జనార్దన స్వామి కోవెల్లో మరలా శ్రీరామచంద్ర ప్రభువుల వారి ప్రసాదమని మరొక భరిణ నిండా కుంకుమ ప్రసాదించారు. నాగుల చవితి ప్రసాదం. ఒక నాగుల చవితి నాడు ఉదయం 10 గంటలకు శ్రీ బాబుగారు మా ఇంటికి వచ్చి, అమ్మగారు, సీతామహాదేవి గారు పుట్టలో పాలు పోశారట, ఈ ప్రసాదం మీకిమ్మన్నారండి అని చలిమిడి, వడపప్పు, కొబ్బరి ముక్కలు ఇచ్చి వెళ్ళారు. మేమంతా ఎంతో సంతోషంగా ఆ ప్రసాదం తీసుకున్నాము. కృష్ణాష్టమి నాడు వెన్నపూస ప్రసాదం. ఒక కృష్ణాష్టమి నాడు 5 లేక 6 మంది మీ దేవాలయంలో శ్రీ బాబుగారితో ఉన్నాం. శ్రీ బాబుగారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఇప్పుడేం జరిగిందో చెప్పమని మమ్మల్ని అడిగారు. మేము ఒకరి మొహాలు ఒకరు చూచుకుంటుంటే శ్రీ బాబుగారు అన్నారు, ఈరోజు కృష్ణాష్టమి గనక మీకందరికీ ఇవ్వమని ఈ వెన్న పంపాడు కృష్ణయ్య. మహాలక్ష్మమ్మ, ఈ వెన్నను తలా కాస్త పెట్టమ్మా అని వెన్నపూస గిన్నెను మహాలక్ష్మమ్మ గారి చేతికిచ్చారు. మేమందరము అమితానందంతో ఆ ప్రసాదం తీసుకుని ఇండ్లకు వెళ్ళాము. మందిరంలో శ్రీకృష్ణ ప్రసాదము పటిక బెల్లం. ఒకరోజు మేము 4-5 శ్రీ బాబుగారితో కూడా మందిరంలో కూర్చొనున్నాం. ఉన్నట్లుండి శ్రీకృష్ణుని పటం నుండి చిట్ ఫట్ అనే శబ్దంతో పటిక బెల్లం పలుకులు నేలపై పడి ఎగిరి మాన వడుల్లో పడుచున్నవి. వెంటనే శ్రీ బాబుగారు, ఈరోజు శ్రీకృష్ణ ప్రభువుల వారు మనకు పటిక బెల్లం ప్రసాదం ఇస్తున్నారు, ఎవరికి దొరికింది వారే కళ్ళకద్దుకొని తినండి అని చెప్పారు. మేము అలాగే చేశాం. ఇలాంటివి చిల్లర మహిమలను కొందరు ప్రబుద్ధులు విమర్శించే ఆస్కారం ఉంది. వారెప్పుడూ సభలు చేసి అందరి ముందు ప్రదర్శించింది లేదు. ఇలాంటి అనుభవాలు రుచి చూచిన వారు మరొకరికి చెప్తున్నారని తెలిస్తే అంగీకరించేవారు కాదు. వారి వారి సుకృతాన్ని బట్టి దేవుడు ప్రసాదమిస్తుంటే మధ్య నాదేమిటి గోల, అంతా దైవలీల తప్ప నాకేమీ తెలియదు అని తప్పుకొనేవారు. ఇవి సహజాతి సహజంగా పువ్వుకు వాసన వచ్చినట్లు వారి ద్వారా ప్రకటమవుతున్నాయే గాని కీర్తికాంక్షతో వారు ప్రదర్శించినవి కావు అని మనం బాగా గుర్తించాలి. లేకుంటే శ్రీ బాబుగారి చరిత్ర చదివి కూడా ఏమీ పొందలేకపోతాం. కారణం, వారు తన ఆశ్రితులకు దైవశక్తి యందు విశ్వాసం కలిగించి తద్వారా ధర్మపథంలో నడిపించాలనేదే వారి సంకల్పం. ఎప్పుడో 6 నెలల క్రిందట అయ్యగారు మీకు శ్రీరామచంద్ర ప్రభువులు పండునిస్తానంటున్నారు అని చెప్పారు, కానీ అప్పుడు మాత్రం ఇవ్వలేదు. 6 నెలల తర్వాత రాత్రి 10 గంటల సమయంలో శ్రీ బాబుగారు మా ఇంట్లో ఉన్నారు. అయ్యగారు, మన ఇద్దరిని శ్రీరామచంద్ర ప్రభువుల వారు మన ప్రక్కనున్న శ్రీ మార్కండేయ మందిరమునకు రమ్మంటున్నారు, పోదాం పదండి అని మందిరానికి తీసుకువెళ్లారు. అప్పుడు మందిరం మూసేసి పూజారులు ఇళ్లలో పడుకొని ఉన్నారు. అప్పుడు మా ముందే దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. శ్రీ బాబుగారు కళ్ళు మూసుకొని అక్కడున్న ఆంజనేయ స్వామి పటం ఎదుట కన్నులు మూసుకొని నిల్చున్నారు. అంతలో మందిరమంతా అనంతకోటి సూర్యుల తేజస్సుతో నిండిపోయింది. ఆ వెలుగు చూడలేక నా కన్నులు మూతపడినవి. అప్పుడు శ్రీ బాబుగారు ఎక్కడున్నారో ఏమైనారో నాకు తెలియలేదు. నా కాళ్ళు వణుకుచూ ఒళ్ళు జల్దరించింది. ఇంతలో నా కళ్ళు తెలిపిరిపడ్డాయి. శ్రీ రంగనబాబు గారు అంతరిక్షం నుండి గాలిలో కిందకి దిగుతున్నట్లు గోచరించసాగింది. ఆ మహనీయుడు నా ఎదుట నిలబడి, అయ్యగారు, ఇదిగో శ్రీరామచంద్ర ప్రభువుల వారు ప్రసాదించిన పండు అంటూ నా దోసిట్లో పప్పర పనస పండు అంత పెద్ద బత్తాయి పండు పెట్టారు. అంత పెద్ద బత్తాయి పండు మనకెక్కడా కనిపించదు. ఈ పండును నన్ను నా భార్యను తినమని ఆ పండుపైనున్న తొక్కు గింజలు తిరిగి పొట్లం కట్టి తనకిమ్మన్నారు. మేము అలాగే ఇస్తే వాటిని వారు తీసుకువెళ్ళి స్వయంగా కృష్ణ కాలువలో కలిపేశారు. ఇలాంటి దివ్య మహిమను అనుభవించి దానిని మనం ఇతరులతో చెప్పేందుకు అంగీకరించేవారు కాదు. కనుక వారి మహాసమాధి పర్యంతము నేను అనుభవించి ప్రత్యక్షంగా చూచిన విషయాలెవ్వరికీ చెప్పలేదు. 1947లో పెసరట్టు ప్రసాదించుట. ఒకరోజు శ్రీ బాబుగారు మా ఇంట్లో ఉన్నారు. మా వారు కాఫీ కలుపుతున్నారు. శ్రీ బాబుగారు, నాకు ఈరోజు కాఫీ వద్దయ్య గారు అన్నారు. వెంటనే బాబుగారు అట్టహాసంగా నవ్వుచూ నా వైపు చూస్తున్నారు. వారి చేతిలో ఒక అరిటాకులో పెద్ద పెనమంత వెడల్పు పెసరట్టు ఉంది. అది ఘుమఘుమ వాసనలతో నులివెచ్చని పొగలతో ఉంది. వారు మా ఇంటికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చారు. మరిప్పుడు ఈ పెసరట్టు ఎలా వచ్చింది? అయ్యగారు, ఈరోజు శ్రీరామచంద్ర ప్రభువుల వారికి కొంచెం తలనొప్పి పైత్యంగా ఉన్నదట. శ్రీ సీతామహాదేవి గారిని కామధేనువు నేతితో అల్లము జీలకర్ర వేసి పెసరట్టు చేసి ఇవ్వమన్నారు. ఆ మహాతల్లి చేసి శ్రీ ప్రభువుల గారికి ఇచ్చింది. అప్పుడు ప్రభువుల వారు మన రంగడికి కూడా ఒక పెసరట్టు ఇవ్వమన్నారు. ఇది ఆ మహాతల్లి నా కొరకు చేసి ఇచ్చింది. ఇది ఇంకెవ్వరికి పెట్టకూడదు. ఎంతమంది ఉన్నా ఎవరికిచ్చిన ప్రసాదం వారే తినాలి, మరొకరికి పెట్టకూడదని శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ అని బాబుగారు చెప్పి పెసరట్టు తిని నాతో స్కూల్ వరకు వచ్చారు. నేను స్కూలుకు వెళ్ళాను. వారు తన నిత్యకృత్యమైన నగర పర్యటనకు వెళ్ళారు. ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభువుల నుండి ప్రసాదాలు అందుకొనడం శ్రీ బాబుగారికి ఒక దివ్య క్రీడగా ఉండేది. మాకు సంతాన ప్రాప్తి కొరకు బంగారు గిన్నెలో పాయసం ప్రసాదించుట. 1947 సంవత్సరంలో ఒకరోజు శ్రీ రంగన్నబాబు గారు నాతో,
అయ్యగారు, ఈరోజు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు సంతాన ప్రాప్తి కొరకు పాయసమిస్తారట. మీరు భోజనం చేసుకుని రాత్రి 8 గంటలకు సిద్ధంగా ఉండండి. నేను మీ దొడ్డి వాకిలి గుండా వస్తాను. వాకిలి గడియ వేయవద్దు, పాయసం విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పి వెళ్ళారు. అదేమి చిత్రమో గాని మహాలక్ష్మమ్మ మొదలైన భక్తులందరికీ నిద్రాదేవి ఆవేశించి తోగసాగారు. కనుక అందరూ మందిరంలో పాటలు పాడడం, ఆరతివ్వడం అన్నీ 8 గంటల్లోపలే పూర్తి చేసి వారి వారిళ్లకు వెళ్ళి భోంచేసి నిద్రపోయారు. వారంతా అలా 8 గంటలకే నిద్రపోవడం ఒక విషయం గుర్తుకొస్తుంది. శ్రీకృష్ణ జనన సమయంలో శ్రీకృష్ణుని ఒక గంపలో పెట్టుకుని వసుదేవుడు జైలు నుండి రేపల్లెకు తీసుకువెళ్ళి యశోద పక్కన శ్రీకృష్ణుని ఉంచి ఆమె పక్కన నిద్రిస్తున్న యోగమాయను గంపలో ఉంచుకొని జైలునకు తెచ్చినంత వరకు జైలు కాపర్లు వగైరా అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారట. ఇప్పుడు రాత్రి 8 గంటలకే అందరూ నిద్రపోవడం ఎంత చిత్రమో చూడండి. శ్రీ బాబుగారు రాత్రి 7:30 గంటలకే బాబుగారు అంటూ మా దొడ్డి వాకిలి గుండా వస్తున్నారు. వారి రాక మహాద్భుతంగా ఉన్నది. ఏమా బ్రహ్మవర్చస్సు! నుదిటిపైన వక్షస్థలం మీద 2 బాహువులపైన వెలుగొందు తిరుచూర్ణ నామములు, కర్ణములకు మకరకుండలములలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. వారొక మహాయోగియా లేక పరమేశ్వరుడా లేక శ్రీరామచంద్ర ప్రభువా అని తెలియకున్నది. వారి పాదములు భూమిని తాకుచున్నవా లేదా అని భ్రమగొల్పుచున్నవి. ఆ మహనీయుడు మా గదిలో ప్రవేశించగానే వారికి పాదాభివందనం ఆచరించి వారిని పీటపై కూర్చోబెట్టి వారి ఎదుట మా దంపతులమిద్దరము కూర్చుంటిమి. శ్రీ బాబుగారి చేతిలో నవరత్న ఖచ్చితమైన బంగారు గిన్నె నిండా వేడి పాయసం ఉండెను. ఆ దివ్యమైన గిన్నె కాంతి కనులను మిరుమిట్లు గొల్పుచుండెను. అయ్యగారు, పూర్వం దశరథ మహారాజు సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశారు కదా, అప్పుడు యజ్ఞపురుషుడు సాక్షాత్కరించి పాయసం ఇచ్చారు కదా, అదేవిధంగా నేడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీకు సంతానం కొరకు ఈ పాయసం ఇచ్చిరమ్మని పంపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పాయసం ఎవ్వరికీ లభించలేదు. ఇది మీ పూర్వజన్మ సుకృత విశేషం. మీకు సంతానం కలుగుతుంది. మీ దంపతులిద్దరూ చెరిసగం పుచ్చుకోండి. ఈ పాయసం కామధేనువు పాలు, అమృతము, అనేక ఔషధులు, జీడిపప్పు, కిస్మిస్ పండ్లు, యాలకులు కలిసి ఉన్నాయి. ఇది దేవలోకంలో తయారు చేయబడి శ్రీరామచంద్ర ప్రభువుల వారు మీ కొరకు పంపారు అని చెప్పారు. ఈ బంగారు గిన్నెను శ్రీరామచంద్ర ప్రభువుల వారు భోజన సమయమున ముందు పెట్టుకుంటారు. చారు, పులుసు, పాయసం, పాలు, పెరుగు మొదలుకొని ఉంచుకునే గిన్నెలు ఇవి. ఇలాంటి గిన్నెలు ప్రభువుల వారి దగ్గర లెక్కలేనన్నున్నాయి. ఈ ప్రపంచమంతా అమ్మినా, 14 లోకాలు అమ్మినా ఈ గిన్నె విలువకు సరిపోదు. నేను మరలా వచ్చి అడిగినంత వరకు ఈ గిన్నెను మీ వద్దనే జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి మా కావిడి పెట్టెలో పెట్టించి బాబుగారు వెళ్ళిపోయారు. పాయసం త్రాగినాక మాకు తాంబూలం ఇప్పించుట. మన ఇంటికి వచ్చిన అతిథులకు వలె భోజనానంతరం తాంబూలం ఇచ్చినట్లు మాకు ఇమ్మని శ్రీరామచంద్ర ప్రభువుల వారు శ్రీ బాబుగారికి చెప్పారట. కనుక శ్రీ ఆంజనేయ స్వాముల వారిని మేము మేరు పర్వతం నుండి లేత నగురైన తమలపాకులు తెప్పించారు. అదిగో ఆంజనేయ స్వామి వారు తమలపాకులు వక్కలు తెచ్చారు అని బాబుగారు అన్నారు. అంతే, శ్రీ బాబుగారి చేతిలో 9 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల తొడిమిలు గల 1000 తమలపాకులున్నాయి. ఆ తమలపాకులు తెచ్చి ఇచ్చిన శ్రీ ఆంజనేయ స్వామి మాత్రం మాకు కనిపించలేదు. విక్టోరియా మహారాణి బొమ్మతో అప్పుడు వస్తున్న రాగి నాణెములంతా వైశాల్యం గల 3 పోక చెక్కలు, ఆకులు మా చేతిలో పెడుతూ, మీ దంపతులిద్దరూ చెరిసగం సేవించండి, రాత్రికి సుఖమనుభవించి నిద్రపోండి, నేను తర్వాత ప్రభువు గారు అడిగినప్పుడు గిన్నె తీసుకుపోతాను అని చెప్పి బాబుగారు వెళ్ళిపోయారు. బంగారు గిన్నె అంతర్ధానమొగుట. పుష్పక విమాన దర్శనం. మాకు పాయసం ప్రసాదించిన బంగారు గిన్నె సుమారు 2 నెలలు మా ఇంట్లో కావడి పెట్టెలో ఉండెను. ఒకరోజు శ్రీ బాబుగారు రాత్రి 10 గంటలకు వచ్చి, బాబుగారు, శ్రీరామచంద్ర ప్రభువుల వారు బంగారు గిన్నె తెమ్మంటున్నారు, తీసుకురండి, మనం పోదాం. అమ్మగారు, మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. మేము ఆ గిన్నె తీసుకుని మా ఇంటి దగ్గరున్న శ్రీ మార్కండేయ స్వామి వారి దేవాలయమునకు వెళ్ళాం. శ్రీ బాబుగారు నా చేతిలోనున్న బంగారు గిన్నెను తీసుకుని కుడి చేతితో పైకెత్తి పట్టుకున్నారు. అంతలోనే గింగురుమను శబ్దము, అనంతకోటి చంద్రకాంతుల వెలుగు, అందులో కనులు మిరుమిట్లు గొలుపు, తళుక్కు తళుక్కుమను మెరుపులు వచ్చాయి. ఆ మెరుపులకు నా కళ్ళు మూతపడ్డాయి. శరీరం గగుర్పాటుతో రోమాంచితమైంది. శ్రీ బాబుగారు ఏమయ్యారో, నేనెక్కడున్నానో తెలియలేదు. మరలా నా కనులు తెలిపిపడుసరికి శ్రీ బాబుగారు అంతరిక్షం నుండి భూమిపైకి వస్తున్నట్లు దర్శనమైంది. దూరంగా పుష్పక విమానం కనిపిస్తుంది. అయ్యగారు, భయపడ్డారా? ఏమీ భయం లేదు. ఆ అంతరిక్షంలో పోయేది పుష్పక విమానం. అందులో యోగీశ్వరులున్నారు. ఆ విమానం నడుచుటకు పెట్రోల్ అక్కర్లేదు. అది తపోశక్తితో అంతరిక్షంలో వాయువేగం కన్నా వేగంగా పోతుంది. పాయసపు గిన్నె విమానంలో ఉన్న యోగీశ్వరుల ద్వారా శ్రీరామచంద్ర ప్రభువుల వారికి పంపమని ఆజ్ఞ అయినది కనుక వారికి అందజేసి తిని. ఈ కలియుగంలో పుష్పక విమానం ఎవ్వరికీ దర్శనం కాదు. మీ జన్మ సుకృతం వలన దర్శనమైంది అని చెప్పిరి.
రాత్రి 1 గంట అయింది. నేను మా ఇంటికి వెళ్ళాను. శ్రీ బాబుగారు మందిరంలో పవళించారు. శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఒక కథను శ్రీ రంగన్న బాబు గారికి చెబితే బాబుగారు ఆ కథను భక్తులకు చెప్పుట. ఒకరోజు రాత్రి 9 గంటల తర్వాత మందిరంలో అందరూ ఇండ్లకు వెళ్ళారు. నేను, నా భార్య, శ్రీ బాబుగారు ఉన్నాం. బాబుగారు భగవంతుడు భక్తులను పరీక్షిస్తుంటారు, వారిని కాపాడుతూ కూడా ఉంటారు. భగవంతుడు పరీక్ష చేసే మాట వాస్తవమే. భక్తులలో కూడా హేమాహేమీలుంటారు. ఈ పరీక్ష చేసిన కథ కొన్ని వేల సంవత్సరముల క్రిందట జరిగింది. ప్రభువుల వారు ఈ కథను నన్ను మీకు చెప్పమంచున్నారు. 7 సముద్రాల అవతల గల ఘోరారణ్యంలో ఒక యోగీశ్వరుడు తపస్సు చేస్తుంటే నిత్యము భగవంతుడే స్వయంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆ యోగీశ్వరునికి ఆహారం తెచ్చి వారది భుజించినంత వరకు అక్కడే ఉండి వెళ్ళేవారు. అప్పుడు శ్రీ బాబుగారు, స్వామి, మీకంటే వేరుగా భగవంతుడనే దేవుడెవరు అని ప్రశ్నించారు. నేనేననుకోవోయ్ అని సమాధానం చెప్పాడట. ఒకరోజు శ్రీ ప్రభువుల వారు శ్రీ సీతామహాదేవితో చదరంగమాడుతూ భక్తునికి ఆహారం పెట్టే మాట సాయంకాలం వరకు మర్చిపోయారు. అయ్యో, ఎంత పొరపాటు పని జరిగింది! నా భక్తునికి ఆహారం పెట్టడం మర్చిపోయానే అని భయము విచారము వ్యక్తం చేశారు. అప్పుడు సీతామహాదేవి, స్వామి, పిపీలికాది బ్రహ్మ పర్యంతము మన చేతిలోనుండగా భయమేలా అని పలికింది. అంతట ప్రభువుల వారు, సీత, అంతటి మహాభక్తునకు కోపం రానే రాదు. ఒకవేళ కోపం వచ్చి కళ్ళెర్ర చేసినా వారి దృష్టి పడిన మేరకు మాడి దగ్ధమవ్వవలసిందే. అప్పుడు మనకు ప్రపంచమునకు చాలా కష్టం కదా. వత్స, నీకేమి వరం కావలెను? శాంతించుము అని అడుగుటకు అప్పుడైనా మనం వారి దగ్గరకు పోక తప్పదు. కానీ భక్తులకు తపోభంగం కలుగునీయక రక్షించుట మన ధర్మం అని చెప్పారు. స్వామి, మీకంత భయమైతే నేనే వెళ్ళి ఆ భక్తునికి ఆహారం పెట్టి వస్తానని చెప్పి బంగారు పళ్ళెంలో ఆహారము, వెండి చెంబుతో నీరు తీసుకుని ఆ భక్తుని ఎదుట సాక్షాత్కరించెను. ఆ భక్తుడు దివ్య సమాధి నిష్టలో నుండుటచే ఎన్నిసార్లు పిలిచినా కళ్ళు తెరవలేదు, పలుకలేదు. పెద్దగా పలుమార్లు అరిచాక నిదానంగా కళ్ళు తెరిచెను. ఆ మహనీయుని దృష్టి అంతా సీతామహాదేవి యొక్క పాదములపై పడిను. వారు తన తల పైకెత్తకనే, ఎవరమ్మా నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అందుకు సీతమ్మ తల్లి, నీకు నిత్యము ఆహారం ఇచ్చే ఆయన భార్యను. ఈరోజు ఆయన నన్ను పంపారు, ఆహారం స్వీకరించండి అని పలికెను. అందులకు ఆ మహనీయుడు, నీవెందుకు తెచ్చావమ్మా? పిపీలికాది బ్రహ్మ పర్యంతము నీ చేతిలో ఉంటే నీకేం భయం? వస్తే వాడే వస్తాడులే. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు, వెళ్ళమ్మా వెళ్ళు అంటూ మరలా కనులు మూసుకొని తపస్సమాధిలోనికి వెళ్ళాడు. సీతామహాదేవి వెనుతిరిగి ప్రభువుల వారి దగ్గరకు వచ్చెను. అప్పుడు ప్రభువుల వారు, ఏమి సీత, నా భక్తుడు క్షేమంగా ఉన్నాడా? ఆహారం స్వీకరించాడా అని కంగారు భయము నటిస్తూ ప్రశ్నించాడు. ప్రభు, ఆ మహాభక్తుడు నా వంక కన్నెత్తైనను చూడలేదు అని అక్కడ జరిగిన సంభాషణంతా యథాతథంగా చెప్పారు. ప్రభువుల వారే స్వయంగా ఆహారం తీసుకుని భక్తుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. భగవంతుని జాడ భక్తులకు తెలుసునన్నట్లు భక్తుడు కళ్ళు తెరిచి ప్రభువు నుండి ఆహారం తీసుకుని తినుచుండెను. ప్రభువుల వారు, ఈరోజు చాలా ఆలస్యమైంది, ఏమీ అనుకోకురా అని పలికెను. అంతా మీ దయ, నాకదేమీ లేదు. భగవంతుడు జీవులకు ఏ కాలమునకు ఆహారం అందజేయునో ఆ కాలమునికే అందించును. భగవంతుని లీలలు అర్థం చేసుకోలేము. నాకదేమీ లేదు ప్రభు అనెను. ప్రభువుల వారు సీతమ్మ దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆమె, పిపీలికాది బ్రహ్మ పర్యంతం మన చేతిలో నుండగా భయమేలా అని నేనన్నమాట ఆ భక్తునికి ఎలా తెలిసింది అని అడిగింది. భక్తుని హృదయం భగవంతునికి, భగవంతుని హృదయం భక్తునికి తెలియదా? వాళ్ళిద్దరికీ భేదమే లేదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ తెలియను. భగవంతుని కటాక్షము చేయవారా విషయములు గ్రహింతురు అని పలికెను. ఈ కథ పూర్తి అగుసరికి రాత్రి 2 గంటల కాలమైంది. మేము ఇళ్లకు వెళ్ళాం. శ్రీ బాబుగారు మందిరంలో శయనించిరి. ఒకరోజు రాత్రి 8 గంటలకు నేను, నా భార్య, శ్రీ బాబుగారు మాత్రమే మందిరంలో ఉన్నాం. అయ్యగారు, శ్రీ ప్రభువుల వారు మీకు ఒక పుస్తకం ఇస్తారట, చదువుతారేమో అడగమంటున్నారు అని చెప్పారు. నేను ముందు వెనుక ఆలోచించకుండా వారివ్వాలే గాని ఏ పుస్తకమైనా చదువుతానో ఇవ్వమనండి అని డాంబికంగా పలికితిని. నా సమ్మతిని ప్రభువుల వారు విని నేను పుస్తకం ఇచ్చినంత వరకు శ్రీ నరసింహ శతకంలోని పద్యములు మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానం చదవమను అని ఆజ్ఞాపించిరి. ఈ 2 పుస్తకములు పూర్తయ్యేసరికి రాత్రి 11 గంటలయింది. శ్రీ బాబుగారు హఠాత్తుగా లేచి శ్రీ కోదండరామస్వామి వారి ఫోటో దగ్గరకు వెళ్ళి చేతులు పైకి జాపి నిలబడిరి. వెంటనే దేదీప్యమానమైన వెలుగు ఆవరించింది. ఆ వెలుగును చూడలేక నా కనులు మూతబడినవి. నేను కనులు తెరిచేసరికి అయ్యగారు, ఇదిగో పుస్తకం అంటూ నా చేతుల్లో ఒక గ్రంథం ఉంచారు. బాబుగారు, ఈ గ్రంథం నేను మోయలేనంత బరువుగా ఉంది. ఇంతటి పవిత్ర గ్రంథాన్ని కింద పెట్టలేనని చెబుతుండగానే శ్రీ బాబుగారు, అయ్యగారు భయపడకండి, తేలిగ్గా ఉంటుంది అంటూ నా వీపు నిమిరారు.
వెంటనే అంతటి బరువు గల గ్రంథము చాలా తేలికైపోయింది. ఆ గ్రంథాన్ని ప్రభువుల వారు చదవమంటున్నారని శ్రీ బాబుగారు చెప్పడంతో ఆ గ్రంథం వైపు దృష్టి సారించాను. ఆ గ్రంథం పైన శ్రీమద్ వాల్మీకి రామాయణం అని వ్రాయబడి ఉంది. ఆ గ్రంథం పొడవు 2 అడుగులు, వెడల్పు 1.5 అడుగు ఉంది. మానవలోకంలోని 5 రామాయణ గ్రంథములు కలిపి కుట్టినంత లావుగా ఉంది. అట్టా తళతళా మెరుస్తుంది. అక్షరములు ఆంధ్ర లిపిలోనే ఉన్నాయి. క్రింద సంస్కృతి లిపిలో కూడా అక్షరములు గలవు. ఈ అక్షరములు బంగారు తీగలతో తీర్చినట్లు తళతళా మెరుస్తున్నాయి. లోపలి కాగితములు తెలుపు, గులాబీ రంగు, పసుపు పచ్చని రంగుల్లో ఉలిపిరి కాగితముల వలె ఉన్నవి. ఈ గ్రంథంలో అట్టపైన మాత్రమే ఆంధ్ర భాష అక్షరములున్నాయి. మిగిలిన గ్రంథమంతా స్వర్ణాక్షరములలాగా సంస్కృత భాషలో ఉంది. ఈ పవిత్ర గ్రంథాన్ని నేననుకున్నట్లు చదవలేనని నిర్ఘాంతపోయి ఆందోళన, భయములు ముప్పిరిగొన బాధపడుచుంటిని. అయ్యగారు శ్రీరామచంద్ర ప్రభువుల వారు పుస్తకం చదవమంటున్నారు అని చెప్పగానే నా కళ్ళ నీళ్లాగలేదు. బాబుగారు ఏ పుస్తకం ఇచ్చినా చదువుతానని అహంకారంతో చాలా పొరపాటు మాట పలికాను. నేను సంస్కృతం చదవలేను. నా అపరాధాన్ని క్షమించి రక్షించమని శ్రీరామచంద్ర ప్రభువుల వారికి విన్నవించమని దీనంగా వేడుకున్నాను. ప్రభువుల వారు నా మాట విని తన శక్తి సామర్థ్యములు తెలుసుకొనక ముందు వెనుక ఆలోచించక తొందరపడి ఎట్టి మాటలు పలుకరాదు, సరే పుస్తకం ఇచ్చివేయమని చెప్పమని శ్రీ రంగన్న బాబు గారికి చెప్పారు. బాబుగారు ఈ మాట నాకు చెప్పగానే బాబుగారు ఈ పవిత్ర గ్రంథమును మొదటి నుండి చివరి పేజీ వరకు పరిశీలించి చూచుటకు అనుజ్ఞ ఇచ్చిరి. శ్రీ బాబుగారు, నేను, నా భార్య గ్రంథమును పరిశీలించుచున్నాము. అందులో 360 బొమ్మలున్నాయి. అయోధ్యాపుర వర్ణనం నుండి లవకుశ పట్టాభిషేకం వరకు వివిధ ఘట్టాలు బొమ్మల రూపంలో చిత్రీకరించారు. ఈ బొమ్మలు ధగధగా మెరుస్తూ వాటి అందం వర్ణనాతీతంగా ఉంది. 270 బొమ్మలు చూసేసరికి రాత్రి 1 గంట అయింది. మిగిలిన 90 బొమ్మలు చూసేసరికి మరలా అర్ధగంట కాలం ప్రభువుల వారిని అడిగి తీసుకుని గ్రంథమంతయు దర్శించగలిగాం. శ్రీమద్ వాల్మీకి రామాయణం అదృశ్యమగుట. ఆ గ్రంథమును మందిరంలో ఉంచి తాళం వేసుకుని వెళ్ళి మరలా శ్రీ రంగన్న బాబు గారే వచ్చి మందిరం తెరవవలెనని ప్రభువుల వారు ఆజ్ఞాపించిరి. మేమట్లే చేసి తెల్లవారి శ్రీ రంగన్న బాబు గారు మందిర తాళం తీసి చూస్తే ఆ గ్రంథం మందిరంలో లేదు. శ్రీ ప్రభువుల వారు ఆ గ్రంథమును తీసుకువెళ్లారని చెప్పారు. ఈ గ్రంథం శ్రీరామచంద్ర ప్రభువుల వారి లీలావతార చరిత్ర. వారప్పుడప్పుడు ఈ గ్రంథం చూస్తూ చదువుతూ ఉంటారు. మీ జన్మ సుకృతముచే మీరా పవిత్ర గ్రంథాన్ని చూడగలిగారు అని బాబుగారు చెప్పారు. శ్రీకృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని పటంలో వెన్నపూస దృశ్యం. ఒకరోజు ఉదయం 10 గంటలకు దీపారాధన, పాటలు పూర్తయినవి. శ్రీ బాబుగారితోటి అందరము మందిరంలో కూర్చొని ఉన్నాం. శ్రీ బాబుగారు నేత్రములు మూసుకొని ధ్యానంలో నుండిరి. వారు కండ్లు తెరిచి శ్రీకృష్ణ పరమాత్మ నోటికి వెన్నపూస ఉన్నది మీరెవరైనా చూచారా అని అడిగారు. వారు చెప్పు వరకు మేమెవ్వరం చిత్రపటం వైపు చూడలేదు కనుక చూడలేదండి అని చెప్పాము. అప్పుడు మేము పటం వైపు చూస్తే వెన్నపూస ముద్ద శ్రీకృష్ణుని నోటికి పెట్టబడి ఉండెను. అప్పుడు శ్రీ బాబుగారు, ఆ వెన్నపూస ముద్దను తీయరాదు, ఆ స్వామివారే ఆరగిస్తారు. ఈరోజు శ్రీ స్వామివారి పుట్టినరోజు గనక దేవతలే అక్కడ వెన్న ఉంచారు అని సెలవిచ్చారు. శ్రీరామచంద్ర ప్రభువుల వారు శ్రీ వశిష్ఠ మహర్షి ద్వారా యజ్ఞోపవీతం తయారు చేయించి జంజాల పౌర్ణమి నాటికి ప్రసాదించుట. 1947. ఒకరోజు నేను శ్రీ రంగన్న బాబు గారు మందిరంలో నున్నాం. అయ్యగారు జంజాల పౌర్ణమి ఏ మాసంలో వస్తుంది అని అడిగారు. శ్రావణ మాసంలో వస్తుందని చెప్పాను. ఆ తర్వాత 1 నెల రోజులకు శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ పౌర్ణమి ఎల్లుండి అనగా శ్రీ బాబుగారు నన్ను పిలిచి, అయ్యగారు రేపటి రోజున వశిష్ఠ మహర్షి వారి చేత యజ్ఞోపవీతం తయారు చేయించి మీకు ప్రభువుల వారిస్తారట. దానిని మీరు జంజాల పౌర్ణమి నాడు ధరించాలని ప్రభువుల వారు చెబుతున్నారు అని చెప్పారు. పౌర్ణమి రోజున ఉదయం 6 గంటలకే శ్రీ బాబుగారు మందిరానికి వచ్చారు. అప్పటికే నేను స్నానం చేసి రెడీగా ఉన్నాను. శ్రీ బాబుగారు నేను నిల్చొని ఉన్నాం. శ్రీ బాబుగారి చేతిలోనికి తళుక్కున మెరిసి జంజం చేతిలోనికి వచ్చింది. వారది నా చేతికిచ్చి ధరించమన్నారు. నేను దానిని ధరించి జపం చేసుకున్నాను. కుమార జన్మ వృత్తాంతం. 1948 సంవత్సరం. శ్రీరామచంద్ర ప్రభువుల వారు అనుగ్రహించిన పాయసం త్రాగిన 2 నెలలకు నా భార్య గర్భం ధరించింది. ఈ విషయం నేను శ్రీ బాబుగారికి చెప్పగా వారు శ్రీరామచంద్ర ప్రభువుల వారిని అడిగారు. అందులకు ప్రభువుల వారు, అవును, గర్భం ధరించింది, మగపిల్లవాడు పుడతాడు, మంచి నడవడిక కలిగి పెద్ద ఉద్యోగం లేకున్నా సామాన్యమైన ఉద్యోగం చేస్తాడు, పెద్దల ఎడల వినయ విధేయతలు కలిగి వంశమును ఉద్ధరిస్తాడు, తల్లిదండ్రుల ఎడల ప్రేమ భక్తి విశ్వాసములు కలిగి వారిని పోషించును అని చెప్పారు. స్వస్తి శ్రీ చాంద్రమాన సర్వధారి నామ సంవత్సర చైత్రశుద్ధ 8 శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు పుష్యమి నక్షత్ర ప్రథమ చరణమునందు అనగా తెల్లవారి శ్రీరామనవమి అనగా జన్మించాడు. ఆ బిడ్డ పేరు దేవులపల్లి వెంకట సీతారామాంజనేయ సుబ్రహ్మణ్య లక్ష్మీ నరసింహ శర్మ అని పెట్టాము.
కుమారుని పుట్టినరోజున సీతామహాదేవి పేరంటమునకు వచ్చుట. మా కుమారుడు జన్మించి సంవత్సరం అయింది. పుట్టినరోజు పండుగ చేయబోతూ ముందు రోజు శ్రీరామ పట్టాభిషేక పటంలోని శ్రీరామచంద్ర ప్రభువుల వారికి సీతమ్మ గారికి కుంకుమ బొట్టు పెట్టి, ఓ తల్లి, మా కుమారునికి రేపటి రోజున పుట్టినరోజు పండుగ, తమరు తప్పక పేరంటమునకు రావాలనమ్మా అని మా భార్య ప్రార్థించింది. నాటి సాయంకాలం శ్రీ బాబుగారు వచ్చి నా భార్యతో, అమ్మగారు, మీ ఇంటికి ఈరోజు శ్రీ సీతామహాదేవి పేరంటమునకు వచ్చి పళ్ళెంలోని శనగలు తీసుకొని వెళ్ళారు అని చెప్పారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం శ్రీ సీతామహాదేవి గారు వచ్చి శనగలు తీసుకుపోవడం, అరటిపండ్లు చేతివేళ్లతో గుచ్చినట్లు నిదర్శనం కనిపించేది. 5వ సంవత్సరంలో జరుగు పుట్టినరోజు నాడు పేరంటాళ్ల కంటే ఒక అరగంట ముందుగానే శ్రీ రంగన్న బాబు గారు వచ్చారు. అమ్మగారు, ఈరోజు మీ ఇంట్లో జరుగు పేరంటమునకు శ్రీ సీతామహాదేవి గారు వస్తారట, నన్ను మీకు చెప్పమన్నారు అని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు అబ్బాయిని కుర్చీలో కూర్చుండబెట్టిరి. ఇంతలో మా పెద్దక్క మా చిన్నక్కల మధ్య మనిషి వచ్చి కూర్చున్నట్లుగా నా భార్యకు లీలగా కనిపించింది. అంతటా నా భార్య ఆ దృశ్యం చూచుచూ మనసులో, అమ్మా తల్లి వచ్చినారా అని అనుకొనుచూ ఆత్మలోనే నమస్కరించుకున్నది. పేరంటాళ్ల పాటలు పాడి హారతి బిడ్డకు కళ్ళకద్దుకు సమయమున మా అక్కల మధ్య కూర్చున్న వ్యక్తి వచ్చి హారతిని మొదట పిల్లవాని కళ్ళకద్దింది. అక్షింతలు తలపై వేసి ఆశీర్వదించింది. ఈ దృశ్యమంతయు నా భార్య స్పష్టంగా చూస్తుంది. అప్పుడు శ్రీ సీతామహాదేవి పసుపచ్చని చీర, ఎర్రని రవిక ధరించి కాళ్లకు మెట్టెలు పట్టాలు ధరించి ఉన్నారట. మా అక్కల మధ్య కూర్చున్న శ్రీ సీతామహాదేవికి వాయనం ఇచ్చుటకు పళ్ళెంలో తమలపాకులు, పళ్ళు, శనగలు పోసి ఆమె ముందుకు వెళ్ళి ఆత్మలో నమస్కారం చేయుచూ నిలబడింది. మా అక్కలు తమకే ముందుగా వాయనం ఇస్తుందని తలచి, అమ్మాయి, పెద్దవారికి ముందు వాయనం ఇవ్వు అని చెప్పుచుండగా శ్రీ సీతామహాదేవి గారు చేతితో శనగలు, పండ్లు తాకినట్లు దృశ్యం కనిపించింది. వెంటనే ఆమె అంతర్ధానమైంది. ఈ విషయం అచ్చటనున్న మరే ఇతరులకు కనిపించలేదు. శ్రీ బాబుగారు మరలా వచ్చి, శ్రీ సీతామహాదేవి గారు మీ ఇంటికి పేరంటానికి వచ్చానని చెప్పారమ్మా అని చెప్పి నా భార్యకు కనిపించిన దృశ్యం భ్రమ కాదని రూఢీ చేశారు. శ్రీ రంగన్న బాబు గారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.